మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దిన వాక్య ధ్యానము, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 8:31. శిష్యులు అంటే యేసు ప్రభువుని తమ ఏకైక ఉపదేశకుడుగా అంగీకరించేవారే. ఆయన నుండి నేర్చుకుని ఆయనకు లోబడుతూ తమను ఆయన ఎటు తీసుకువెళ్తే అటే వెళ్ళేవారు. అలా చేస్తూ ఉండేవారే నిజమైన శిష్యులని ఇక్కడ ఆయన చెప్పుచూ ఉన్నాడు. శిష్యులు అవడానికి రుజువు వారు శిష్యులుగా ఆయనతో ఉండిపోవడమే. కొంతమంది ఆరంభం బాగానే ఉంటుంది, కానీ త్వరలోనే క్రీస్తు ఉపదేశాలను విడిచిపెట్టి తమ సొంత దారుల్లో వెళ్ళిపోతారు. అలాంటి వారు నిజమైన శిష్యులు ఎప్పటికీ కాలేరు. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీ వాక్యమందు నిలిచిన వారమై నిన్ను వెంబడిస్తూ నీతో కలిసి జీవించే ధన్యత ఇదిగో ప్రభువా, ఈ దినాన మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.